హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం సాధారణంగా సరదా కోసం స్నేహితులతో కలిసి ఎన్నో ఆటలు ఆడుకుంటూ ఉంటాం. కానీ ఆ ఆటే గనుక చనిపోయిన ఆత్మలతో మాట్లాడే ఒక ప్రమాదకరమైన క్రీడగా మారితే ఎలా ఉంటుంది? ఒక వింతైన సిరామిక్ చేతిని పట్టుకొని కేవలం ఒకే ఒక్క మాటతో నరకానికి దారి తెరిస్తే వచ్చే వినాశనం ఊహించగలరా? సరదా కొద్దీ చేసిన ఒక చిన్న తప్పు ఒకరి జీవితాన్ని మరియు వారి చుట్టూ ఉన్న వారిని ఎలా నరకప్రాయం చేసింది అనేది ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. భయం, ఆందోళన మరియు వెన్నులో వణుకు పుట్టించే అతీత శక్తుల సమాహారమే ఈ చిత్రం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ప్రపంచవ్యాప్తంగా హారర్ ప్రియుల మైండ్ బ్లాక్ చేసిన ఒక అద్భుతమైన సైకలాజికల్ హారర్ చిత్రం టాక్ టు మీ. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? కథ చాలా భయంకరమైన మరియు ఉత్కంఠభరితమైన సన్నివేశంతో ప్రారంభమవుతుంది. ఒక రాత్రి వేళ ఒక పెద్ద విందు జరుగుతున్న ఇంట కోల్ అనే యువకుడు తన తమ్ముడు డకేన్ కోసం వెతుకుతూ ఉంటాడు. డకేన్ ఒక గదిలో ఒంటరిగా వింతగా ప్రవర్తిస్తూ కూర్చుని ఉంటాడు. కోల్ తన తమ్ముణ్ణి ఇంటికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తుండగా డకెన్ అకస్మాత్తుగా ఒక పదునైన వస్తువుతో తన అన్నపై దాడి చేసి ఆపై తన్ను తాను పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ వినాశనానికి కారణం ఏమిటో తెలియకముందే కథ ప్రధాన పాత్రల వైపు మళ్ళుతుంది. ఇప్పుడు మనకు మియా అనే ఒక టీనేజ్ అమ్మాయి పరిచయం అవుతుంది. మియా తన తల్లి చనిపోయినప్పటి నుండి తీవ్రమైన మానసిక బాధతో ఉంటుంది. ఆమె తల్లి నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకోవటం వల్ల చనిపోతుంది. కానీ అది ఆత్మహత్య లేక ప్రమాదమా అనేది మియాకు ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. తండ్రితో సత్సంబంధాలు లేకపోవటం వల్ల మియా ఎక్కువ సమయం తన ప్రాణ స్నేహితురాలు జడ్ ఇంట్లోనే గడుపుతూ ఉంటుంది. జడ్ తమ్ముడు రైలీని మియా తన సొంత తమ్ముళ్లా చూసుకుంటుంది. జడ్ తల్లి సూబిల్ కూడా మియాను ఎంతో ఆదరిస్తుంది. ఈ క్రమంలో నగరంలోని కొంతమంది యువకులు చనిపోయిన ఆత్మలను తమ శరీరంలోకి రప్పించుకునే ఒక వింతైన ఆట ఆడుతున్నారని, దానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయని మియా మరియు జడ్ తెలుసుకుంటారు. ఆ ఆటలో ఒక ఎండిపోయిన సిరామిక్ పూత పూసిన మనుష్య చేయి ఉంటుంది. ఆ చేతిని పట్టుకొని టాక్ టు మీ అని, ఆపై ఐ లెట్ యు ఇన్ అని చెబితే చనిపోయిన ఏదో ఒక ఆత్మ వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది. మొదట్లో మియా మరియు జెడ్ దీన్ని నమ్మరు. కానీ ఒక రాత్రి వీరు కూడా ఆ యువకులు ఏర్పాటు చేసిన ఒక చిన్న సమావేశానికి వెళ్తారు. అక్కడ ఆ వింత చేతిని చూసి మియా స్వయంగా ఆ ఆట ఆడటానికి ముందుకు వస్తుంది. అందరూ ఆమెను ఒక కుర్చీలో కట్టేస్తారు. ఈ ఆట యొక్క ముఖ్యమైన నియమం ఏంటంటే ఆ ఆత్మను శరీరంలో 90 సెకండ్ల కంటే ఎక్కువ సమయం ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే ఆ ఆత్మ శాశ్వతంగా ఆ శరీరంలోనే ఉండిపోతుంది. మియా ఆ చేతిని పట్టుకొని నియమాల ప్రకారం ఆవాహన చేయగానే ఆమె కళ్ళ ముందు ఒక భయంకరమైన కుళ్ళిపోయిన శవం రూపంలో ఉన్న ఆత్మ కనిపిస్తుంది. మియా భయపడుతూనే ఆ ఆత్మను తన శరీరంలోకి రాణిస్తుంది. మరుక్షణమే మియా కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోతాయి. ఆమె వింతగా నవ్వటం, మాట్లాడడం మొదలు పెడుతుంది. అందరూ భయపడి సరిగ్గా 90 సెకండ్ల లోపే ఆ చేతిని మియా నుంచి వేరు చేసి ఆత్మను పంపిస్తారు. ఆ అనుభవం మియాకు ఒక రకమైన మత్తును, తన బాధను మర్చిపోయే ఉపశమనాన్ని ఇస్తుంది. మరుసటి రోజు రాత్రి ఆ ఆటపై వ్యామోహంతో మియా, జెడ్, రైలీ మరియు కొంతమంది స్నేహితులు జెడ్ ఇంట్లోనే రహస్యంగా సమావేశమవుతారు. ఒకరి తర్వాత ఒకరు ఆ చేతిని పట్టుకొని ఆత్మలను రప్పించుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. అయితే జెడ్ ఈ ఆటను ఆడటానికి నిరాకరిస్తుంది. కానీ ఆమె తమ్ముడు రైలీ మాత్రం తాను కూడా ఆడతానని పట్టుబడతాడు. జెడ్ వద్దు అంటున్న మియా రైలీకి మద్దతుగా నిలిచి కేవలం 50 సెకండ్లు మాత్రమే ఆత్మను ఉంచుదామని చెప్పి అతనికి ఆ చేయి ఇస్తుంది. రైలీ ఆ చేతిని పట్టుకొని ఆవాహన చేయగానే అతని శరీరంలోకి ప్రవేశించిన ఆత్మ మియా తల్లి రూపంలో మాట్లాడుతుంది. మియా, నేను నీ తల్లిని, నిన్ను చూడటానికి వచ్చాను అని ఆ ఆత్మ ఏడవటం మొదలు పెడుతుంది. తన తల్లి స్వరాన్ని వినగానే మియా భావోద్వేగానికి గురవుతుంది. జెడ్ సమయం అయిపోయిందని చేతిని తీసేయమని అరుస్తున్న మియా ఆత్మతో మాట్లాడాలనే ఆరాటంతో సమయాన్ని గమనించదు. 90 సెకండ్ల సమయం దాటిపోతుంది. సమయం దాటగానే రైలీ శరీరంలో ఉన్న ఆత్మ తీవ్రమైన హింసాత్మక రూపం దాల్చుతుంది. రైలీ తన్ను తాను నియంత్రించుకోలేక పక్కనే ఉన్న గోడకు, టేబుల్కు తన తలని బలంగా బాదుకోవటం మొదలు పెడతాడు. తన కళ్ళను తానే పీకేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇల్లంతా రక్తసిక్తం అవుతుంది. అందరూ కలిసి రైలీని ఆపటానికి ప్రయత్నించే లోపే అతను తీవ్రమైన గాయాలతో స్పృహ తప్పి పడిపోతాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలిస్తారు.
ఈ ఘటనతో జెట్ కుటుంబం మియాను అసహ్యించుకుంటుంది. జెట్ తల్లి మియాను ఆసుపత్రి దరిదాపుల్లో కూడా రానివ్వదు. రైలీ ఆత్మ ఇంకా నరకంలోనే చిక్కుకుపోయిందని, అతని శరీరాన్ని దుష్టశక్తులు హింసిస్తున్నాయని మియాకు అర్థమవుతుంది. ఆమెకిప్పుడు ఎటు చూసినా చనిపోయిన ఆత్మలు, భయంకరమైన రూపాలు కనిపించడం మొదలవుతుంది. రైలీని కాపాడడం కోసం మియా ఆ సిరామిక్ చేతిని దొంగిలించి తన గదికి తెచ్చుకుంటుంది. రైలీని ఎలా కాపాడాలో తెలియక మియా ఒంటరిగా ఆ చేతిని పట్టుకొని మళ్ళీ ఆత్మలను అడుగుతుంది. అప్పుడు ఆమెకు ఆమె తల్లి ఆత్మ కనిపిస్తుంది. రైలీ చాలా నరకం అనుభవిస్తున్నాడు. అతనికి ఆ నరకం నుండి విముక్తి ప్రసాదించాలంటే అతన్ని చంపేయటమే ఒకే ఒక్క మార్గమని ఆ ఆత్మ మియాను తప్పుదోవ పట్టిస్తుంది. మియా ఆ దుష్ట శక్తుల మాయలో పడిపోతుంది. సినిమా క్లైమాక్స్ అత్యంత భయంకరమైన మరియు ఊహించని మలుపులతో సాగుతుంది. మియా ఆసుపత్రికి వెళ్లి జెడ్ మరియు ఆమె తల్లి లేని సమయం చూసి రైలీ గదిలోకి ప్రవేశిస్తుంది. రైలీ ముఖం మొత్తం కట్టుకట్టి ఉంటుంది. అతను చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. మియాకు ఆ సమయంలో రైలీ స్థానంలో నరకంలో ఆత్మలు అతన్ని హింసిస్తున్నట్లు భ్రాంతి కలుగుతుంది. అతన్ని ఎలాగైనా కాపాడాలని మియా రైలీని ఒక చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి ఆసుపత్రి నుండి బయటకు తీసుకువెళ్తుంది. మియా రైలీని ఒక పెద్ద రహదారిపైకి తీసుకువెళ్తుంది. వేగంగా వస్తున్న వాహనాల ముందు అతన్ని నెట్టేసి అతని ఆత్మను విముక్తి చేయాలని మియా భావిస్తుంది. సరిగ్గా అదే సమయంలో జెట్ తన తమ్ముడు కనిపించడం లేదని వెతుకుతూ ఆ రహదారి వైపు పరుగులు తీస్తాడు. దూరంగా మియా రైలీని వాహనాల ముందుకు నెట్టడానికి సిద్ధంగా ఉండటం జెట్ చూస్తుంది. మియా వాహనాల ముందుకు నెట్టడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఆమెకు ఒక్క క్షణం నిజం బోధపడుతుంది. తన తల్లి రూపంలో వచ్చింది తన తల్లి కాదు, అది ఒక దుష్టశక్తి అని, అది తన చేత పాపం చేయించాలని చూస్తోందని మియా గ్రహిస్తుంది. రైలీని కాపాడడం కోసం మియా చక్రాల కుర్చీని వెనక్కి లాగి తానే స్వయంగా వేగంగా వస్తున్న ఒక భారీ వాహనం ముందుకు దూకేస్తుంది. పెద్ద శబ్దంతో ఒక ప్రమాదం జరుగుతుంది. మరుసటి క్షణం మియా రహదారిపై లేచి నిలబడుతుంది. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు ఉండవు. ఆమెకు అంతా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ తిరిగి ఆసుపత్రిలోకి వెళ్తుంది. అక్కడ జెడ్ మరియు ఆమె తల్లి ఏడుస్తూ గాయపడిన రైలీని చూసుకుంటూ ఉంటారు. మియా వారిని పిలుస్తుంది, కానీ వారు మియాను అస్సలు పట్టించుకోరు. మియాకు అక్కడ ఉన్న అద్దంలో తన ప్రతిబింబం కనిపించదు. అప్పుడు మియాకు అర్థమవుతుంది తాను ఆ ప్రమాదంలో చనిపోయానని, ఇప్పుడు తానొక ఆత్మగా మారిపోయాను అని. ఆసుపత్రిలోని లైట్లు ఒక్కొక్కటిగా ఆరిపోతూ ఉంటాయి. మియా పూర్తిగా చీకటిమయమైన ఒక గదిలోకి చేరుకుంటుంది. అక్కడ దూరం నుండి ఒక చిన్న వెలుతురు కనిపిస్తుంది. మియా ఆ వెలుతురు వైపు నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడ ఒక టేబుల్ చుట్టూ కొంతమంది యువకులు కూర్చొని ఉంటారు. వారి చేతిలో అదే సిరామిక్ చేయి ఉంటుంది. ఒక యువకుడు ఆ చేతిని పట్టుకొని టాక్ టు మీ అని అంటాడు. మియా అతని చేతిని పట్టుకుంటుంది. అంటే ఇప్పుడు మియా ఆ చేతి ద్వారా ఆవాహన చేయబడే ఒక ఆత్మగా మారిపోయింది. మియా నిస్సహాయంగా చూస్తుండగా కథ ముగుస్తుంది. ఫైనల్ గా ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, కుతూహలం లేదా వినోదం కోసం మనం చేసే కొన్ని పనులు మన నియంత్రణ దాటిపోయినప్పుడు ఊహించని వినాశనానికి దారితీస్తాయి. సరదా కోసం ఆడే కొన్ని ఆటలు ఒక్కోసారి మన జీవితాలనే ముగించేస్తాయి. అలాగే మన బలహీనతలను, మానసిక బాధలను ఆసరాగా చేసుకొని మనల్ని తప్పుదోవ పట్టించే శక్తుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఒక చిన్న తప్పు జీవితాన్ని ఎలా తిరగరాస్తుందో ఈ సినిమా మనకు స్పష్టంగా చూపిస్తుంది. మరి ఆత్మలతో మాట్లాడే ఈ భయంకరమైన టాక్ టు మీ చిత్రం ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే దీనిలో ఏ సీన్ మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.